రీసెంట్గా మనం ఒక ట్యాబ్ని అయితే డెడ్ అయిపోయిన ట్యాబ్ అసలు ఎందుకు డెడ్ అయిందో చెక్ చేసి అయితే మనం చేసాం కదా, అదే ట్యాబ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు ఆల్ యాప్స్ కావాలని అయితే చెప్పారు. ఆల్ యాప్స్ కోసం ఫస్ట్గా మీరు ట్యాబ్లో ఏం చేయాలంటే బూట్ లోడర్ వెర్షన్ అనేది ఏంటని చెక్ చేసుకోవాలి. అప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా అయితే చెక్ చేసుకోవాలి మీరు. అక్కడ చూస్తే ఆండ్రాయిడ్ బుల్ నెంబర్ BXJ6 అని ఉంది. BXJ6 అంటే అండ్ బిట్ వెర్షన్ 3 అది బూట్ లోడర్ వెర్షన్ 3 కింద వస్తుంది. మీరు ఇది SMX110 ట్యాబ్. దీన్ని మీరు ముందుగా ఏం చేస్తారంటే ట్యాబ్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు పవర్ ఆఫ్ అయితే చేయండి. ఫైల్స్ ఉంటాయండి, ఫైల్స్తో చేస్తేనే ట్యాబ్ మీకు MDM మోడ్ అన్బ్లాక్ అయితే అవుతుంది. ఫైల్స్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి మీరు. ఆ ఫైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి వీడియోలో ఈ ట్యాబ్ల గురించే చెప్తున్నాం కనుక కొత్తగా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. అందులో ట్యాబ్స్ కాకుండా మొబైల్స్ ఎలా లాక్ తీయాలనేది అయితే చెప్తాను. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ట్యాబ్స్ కాకుండా మొబైల్స్ అండి, ఇప్పుడు నార్మల్గా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ వరకు ఏ మొబైల్ ఎలా అన్లాక్ చేయాలనేది అయితే వీడియో చేస్తాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా 2 ప్రాసెస్లు అయితే చెప్తాను, విత్ పీసీ, వితౌట్ పీసీ లేకుండా కూడా ఎలా అన్లాక్ చేయాలండి మొబైల్స్ అనేది కూడా వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్త ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక వీడియో అయితే చేసి అయితే ఈ ఛానల్లోనైతే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి చూసి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే సేమ్ ప్రాసెస్ ఆల్రెడీ మనం ఎన్నిసార్లు ట్యాబ్స్ చేస్తాం, ట్యాబ్స్ వచ్చిన ప్రతిసారి కూడా సేమ్ ప్రాసెస్. ఇలాగే SP ఫ్లాష్ స్టోర్లో మీరైతే ఫ్లాష్ చేసుకోవాలి. ఈరోజు డేట్ వచ్చేసి 20 కనుక నేను ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను. SMX110లో టోటల్ U1, U2, U3, U4 4 ఫైల్స్ ఉంటాయి. ఆ 4 ఫైల్స్ కూడా మీకు U1 కావాలని U1, U2 రెండు కలిపి వస్తాయి ఫైల్స్. U1, U2 ఫైల్స్ కలిపి 400కి అయితే ఇస్తాను. U3 ఫైల్ కూడా U3 అయితే 300కి ఇస్తాను. U4 లేటెస్ట్ అప్డేట్ అది కూడా 300కే ఇస్తాను. ఓన్లీ 31st వరకు మాత్రమే. అలాగే SMT220 ఉంది కదా, SMT220లో మొత్తం 9 వెర్షన్స్ అయితే ఉన్నాయి, బిట్ వెర్షన్స్. U9 లేటెస్ట్ అప్డేట్ అది. U1 నుంచి U6 వరకు డంప్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ 350కి ఇస్తాము U1 నుంచి U6 వరకు. నెక్స్ట్ U7 ఫైల్ ఉంటుంది, అది కూడా 350కి ఇస్తాను. మొత్తం 700 పెట్టుకోవాలి మీరు. U1 నుంచి U7 వరకు 700కి అయితే ఫైల్స్ వస్తాయి మీకు. ఎవరికైనా సరే కావాలనుకుంటే నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. మన ఓల్డ్ వీడియోస్ చూసి మెసేజ్ చేసిన వాళ్ళకైతే కాదు ఈ ఆఫర్. ప్రజెంట్ ఈ వీడియో చూసి ఎవరైతే మెసేజ్ చేస్తారో మీరు ఒకవేళ వాట్సాప్లో ప్రైస్ చెప్పినప్పుడు నేను కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తాను. అప్పుడు మీరు నాకు ఈ వీడియో చూసి అది కాంటాక్ట్ అయ్యాను మీకంటే చెప్తే నేనైతే నార్మల్గా ఈ వీడియోలో చెప్పిన ప్రైస్కి ఇస్తే మీకైతే ఫైల్స్ అయితే ఇస్తాను. సేమ్ అలాగే SP ఫ్లాష్ టూల్లో చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ SMX110 ట్యాబ్కి మాత్రమే SP ఫ్లాష్ టూల్లో చేసుకోవాలి. SMT220 ట్యాబ్కి కంపల్సరీగా అన్లాక్ టూల్ ఉండాలి. చాలామంది అన్లాక్ టూల్ అనుకుని TFT టూల్ డౌన్లోడ్ చేస్తుంటారు. TFT టూల్, TFM టూల్. TFM టూల్స్ అయితే కాదు, ఓన్లీ అన్లాక్ టూల్ మీదన అన్లాక్ టూల్ అని ఉంటుంది. అన్లాక్ టూల్ ఉంటేనే SMT220 సపోర్ట్ చేస్తుంది. SMX110కి అన్లాక్ టూల్ కానీ ఎలాంటిది అవసరం లేదు. SMT220కి మాత్రం కంపల్సరీగా మీ దగ్గర అన్లాక్ టూల్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అన్లాక్ టూల్ లేకపోయినా సరే మీరు తీసుకున్న SMT220 ఫైల్స్లో అన్లాక్ టూల్ రెంట్కి ఇస్తారు. వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది. అతను 1 అవర్కి అయితే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 100 రూపీస్ అయితే తీసుకుంటాడు. అక్కడి నుంచి మీరైతే రెంట్కి అయితే తీసుకొని చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే SMT220 SMX110కి ఎటువంటి టూల్స్ అవసరం లేదు. ఫైల్స్తో పాటు టూల్స్ కూడా వస్తాయి ఫ్రీగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్యాబ్ విషయానికి వస్తే చూస్తే SP ఫ్లాష్ టూల్ని అయితే మనం ఫ్లాష్ చేస్తాం. ఇప్పుడు ఓడిన్లో కూడా అయితే కంప్లీట్గా ఫ్లాష్ చేస్తాం. ఓడిన్లో అంతా సక్సెస్ఫుల్గా ఫ్లాష్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద పాస్ అని అయితే వస్తుంది. ట్యాబ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. మీరు మాత్రం ట్యాబ్ అయితే ఆన్ చేయొద్దు, ట్యాబ్ ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఫైల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. చూస్తే మీకు 9 యాప్స్ నుంచి వెల్కమ్లోకి అయితే వచ్చింది ట్యాబ్. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. అగ్రీ టు ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగ్రీ అయితే సెలెక్ట్ చేయండి. కొంచెం ఫ్లాష్ చేసాం కనుక లైట్గా ఒక 5 సెకండ్స్ వరకు అయితే ట్యాబ్ అయితే హ్యాంగ్ అవుతుంది. తర్వాత సెటప్ మాన్యువల్లీ
తర్వాత వచ్చేసి స్కిప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ స్కిప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్, తర్వాత మోర్, తర్వాత యాక్సెప్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్కి అది. నెక్స్ట్ వచ్చేసి స్కిప్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈ లాక్ అవన్నీ మీరు తర్వాత సెట్ చేసుకోండి. స్కిప్ ఎనీవే. స్కిప్ ఎనీవే ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ తర్వాత అగ్రీ, లైట్ మోడ్, డార్క్ మోడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫినిష్. ఇప్పుడు మీకు చూస్తే మీకు ట్యాబ్ అయితే ఆల్ యాప్స్ అయితే వస్తాయి కంప్లీట్గా. ఇదైతే పర్మనెంట్ ఆల్ యాప్స్ అండి. ఇది మళ్ళీ అప్డేట్ రాగానే మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది. టెల్డ్ ఫైల్స్తో చేస్తే పర్మనెంట్ ఆల్ యాప్స్ ఇది. ఎవరికైనా సరే ఫైల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. అక్కడ వాట్సాప్ నెంబర్ చూసి నాకైతే మీరైతే మెసేజ్ చేయండి.